నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రామారెడ్డి మండల కేంద్రంలో పిచ్చి కుక్క దాడి చేయడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కుక్కల మీద జాలి చూపించే జంతు ప్రేమికులు ఈ దాడులపై బాధ్యత తీసుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిచ్చి కుక్క దాడి చేయడంతో 16 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు బైక్ పై వెళ్తున్న పలువురిపై పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 6 చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి యాంటీ రేబిస్ టీకాలు వేయించారు. పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలంటూ గతంలో పంచాయతీ పాలక వర్గానికి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పట్టించుకొని పిచ్చి కుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 రోజుల క్రితం 5 గ్రామాలకు చెందిన సర్పంచులు సుమారు 600 కుక్కలను విష ఇంజెక్షన్లు, విష గూలికలు ఇచ్చి చంపేశారు. దీంతో జంతు ప్రేమికులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 5 సర్పంచులపై కేసులు నమోదయ్యాయి. దీంతో వీధి కుక్కల బెడదతో ఆయా గ్రామాల సర్పంచులకు తలనొప్పిగా మారింది. కుక్కలను చంపివేస్తే జంతు ప్రేమికులతో తలనొప్పిగా మారడంతో కుక్కలను తరిమి కొట్టాలంటూ వైపు ఆయా గ్రామాల ప్రజలు సర్పంచులను డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుమారు 200 కోతులు 2 గ్రూపులుగా విడిపై భీకర యుద్ధానికి దిగాయి. బెకినూరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో ఓ గుంపు కోతులను మరో గుంపు తరుముకుంటూ వాహన యుద్ధానికి దిగి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. సుమారు 200 కోతులు 2 వర్గాలుగా విడిపై రోడ్డుపై కొట్లాటకు దిగడంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెకనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బెకనూరు పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఒక్కసారిగా కోతుల మూక పెద్ద గారుస్తూ కొట్లాటకు దిగాయి. ఓ వర్గంపై మరో వర్గం యుద్ధానికి దిగింది. కొంతమంది సాహసం చేసి కోతులను వెళ్లగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోగా అవి మరింత రెచ్చిపోయి మీదికి రావడంతో రోడ్డులోని షాపుల యజమానులు దెబ్బకు షటర్లు మూసి లోపల దాక్కున్నారు. కుళాయిల వద్దకు నీళ్ల కోసం వచ్చిన మహిళలు ఖాళీ బిందెలతోనే పరుగులు తీశారు. అరగంట తర్వాత అక్కడికి కుక్కలు రావడంతో కోతులు వెళ్లిపోయాయి. కాగా అధికారులు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండగ పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో చైనా మాంజాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సరదాగా ఎగిరేసే గాలి పటాల మాంజాలు మృత్యు పాశాలుగా మారుతున్నాయి. గతంలో చైనా మాంజా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా తాజాగా పలు ప్రాంతాల్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈరలతో గోల చేస్తూ పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే ఈ పతంగులు ఎగురవేసేందుకు ప్రమాదకర చైనా మాంజాను వినియోగిస్తున్నారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులను ఎగురవేసేందుకు మాంజాను విక్రయించినా ఎగురవేసిన అరెస్టులు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. చైనా మాంజా మనుషుల ప్రాణాలు తీస్తున్నా ఏమాత్రం వినిపించుకోకుండా కొందరు మాంజాను వినియోగిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చేతులు కాళ్ళు తెగిపడి అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందలాది పక్షులకు రెక్కలు తెగిపడి గాలుల్లోనే ప్రాణాలు పోతున్నాయి. కాగా పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడవద్దని విక్రయించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి సమయంలో చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినా మార్కెట్లో చైనా మాంజా విక్రయానికి అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా రహస్యంగా కొందరు వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం డ్వాక్రా మహిళా సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించే ఆరోగ్యానికి సంబంధించిన నిత్యావసర ముడి సరుకులను యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేసుకుని వాటిని విక్రయించి ముందుకు సాగే విధంగా డ్వాక్రా మహిళలకు సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన సరుకులను ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ సెంటర్లకు అలాగే మధ్యాహ్న భోజన పథకానికి హాస్టళ్లకు వినియోగించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా మనం ఎల్లిపాయలు అందులో వేస్తే ఇలా పొట్టు తీసి వస్తున్నాయి. లాభపడే విధంగా సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇందులో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5700 మంది 40 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఏదో కుటీర పరిశ్రమ, ఇది
ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు ఇది. కాబట్టి ఆ ముడి పదార్థాలను మంచి సరుకు తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసి పాకెట్ తయారు చేసి ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్షియల్ స్కూల్కు అన్ని తినే వస్తువులే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర ₹1,00,000 నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి. ఆ విధంగా భగవంతుడు కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బిచ్కుంద పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు బంద్ చేపట్టారు. సోమలింగ శివాచార్య స్వామిపై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బిచ్కుంద పట్టణంలోని కాశీ విశ్వనాథ ఆలయ బండాయప్ప మఠ సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య స్వామిపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసినందుకు నిరసనగా శనివారం బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి భక్తులు, శిష్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి బిచ్కుంద పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది భక్తులు, శిష్యులు విశ్వసించే బండాయప్ప సంస్థాన్ పీఠాధిపతిపై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో షిండేతో పాటు ఆయన అనుచరులు కలిసి స్వామి వద్దకు వచ్చి ఎన్నో వ్యక్తిగత, ప్రజా సమస్యలు పరిష్కరించుకున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. నేడు అది మర్చిపోయి స్వామి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం సరైంది కాదని భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీలకు అతీతంగా భక్తుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద సంఖ్యలో హాజరై శాంతియుత ర్యాలీ నిర్వహించి భక్తుల ఐక్యతను చాటుకున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే షిండే స్వామిపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమయ్యప్ప గారి భక్తజనులందరూ మరియు శిష్యులు బిచ్చుకున్నట్టు ఇచ్చేసి ఈరోజు వారికి సంఘీభావం ఎందుకంటే మన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు మొన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోమయ్యప్ప మహారాజుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ యొక్క వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము. మరియు ఆ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా కోరుచున్నాము. ఎందుకంటే సోమయ్యప్ప మహారాజు గారితో హనుమంత్ షిండే గారి కానివ్వండి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం గారి కానివ్వండి, ఇప్పుడున్న లక్ష్మీకాంత్ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, అందరితోటి ముఖ్య సంబంధాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి వారి వ్యతిరేకం కాదు. వారి పట్ల ఈ రోజు మీరు అనుచితంగా మాట్లాడిన మాటలు ఖండించదగినవి. వారి గురించి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్,
ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. దీపావళి నోముల గురించి అందరికీ తెలుసు, కానీ కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి కూడా నోములు నోచుకుంటారు. ఇందులో భాగంగా బొమ్మలు, పంచదార చిలుకలు, వివిధ రకాల వస్తువులు వాయినం ఇస్తారు. అయితే బాన్సువాడ పట్టణానికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా భగవద్గీతలతో నోము నోచుకుంది. సంక్రాంతి పండుగకు భగవద్గీతలు నోముకొని ఓ జంట నూతన ఓర్వడికి నాంది పలికింది. బాన్సువాడ పట్టణానికి చెందిన పవిత్ర అరవింద్ దంపతులు 108 భగవద్గీతలు, 108 గోవింద నామల పుస్తకాలను నోముకొని పంచిపెట్టడానికి నిర్ణయించారు. సంక్రాంతి పండుగకు నోముకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చక్కెర చిలుకలు, బొమ్మలు, చిన్న చిన్న స్టీలు వస్తువులు మహిళలకు అందిస్తారు. అయితే దానికి భిన్నంగా భగవద్గీత పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పవిత్ర అరవింద్ దంపతులు మాట్లాడుతూ అందరికీ జ్ఞానం అందాలనే ఉద్దేశంతో పండుగ రోజు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సాంప్రదాయాన్ని భక్తితో జోడించామని పేర్కొన్నారు. కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అందరికీ స్వామి శరణమయ్యప్ప, జై శ్రీరామ్. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మేము మా ఇంట్లో 108 భగవద్గీతలు, అలాగే చిన్న భగవద్గీతలు 108, 365 అందరూ చదవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వ్రతం చేసుకున్నాను. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. సంక్రాంతి సందర్భంగా అందరూ నోములు నోముకుంటే మా స్వామి 108 భగవద్గీతలు, మళ్ళీ 365 చిన్న భగవద్గీత పుస్తకాలు మరియు 108 గోవిందనామాలు నోముకొని వితరణ చేయడం
జరుగుతుంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. హరే కృష్ణ. వచ్చిందా? ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తాడ్వాయి మండలం చిట్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాఘమ అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్వామివారికి నిర్వహించే అర్చనలు, అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీగా తరలి వస్తారని చెప్పారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని పేర్కొన్నారు. అవి చేస్తూ ఉంటారు. ఈ కంటిన్యూ అయితేనే ఉంటుంది, మొక్కుకుంటూ వెళ్తూనే ఉంటారు సార్. 12వ శతాబ్దం 13వ దీని అంటే కాకతీయులు అంటే 13వ శతాబ్దం లోపల స్వయం అచ్చా 5 ముఖాలు ఉంటాయి సార్. ఇది పడమర ద్వారం సార్. అన్ని గుళ్ళేమో ఉత్తరము పడమర ఉత్తరం ఉంటాయి. భీమేశ్వర భగవానికి జై. పార్వతీ సమేత స్వయంభూ భీమేశ్వరలింగ స్వామినే నమః. సంతాయిపేట భీమేశ్వర ఆలయం ఎంతో పురాతనమైనటువంటిది. దీని యొక్క చరిత్ర గురించి ఇంతకుముందే పుస్తక రూపంలో ప్రచురించి ప్రజలకు అందించడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాఘమాస శివరాత్రికి విశేషంగా జాతర ఉత్సవాలు జరుపుకుంటాం. మాఘమాస నాడు ఒకరోజే కానీ చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి భీమేశ్వరిని అర్చించి పార్వతీమాత యొక్క భీమేశ్వరి యొక్క అనుగ్రహం తీసుకుంటారు. అలాగే మాఘస్నానం అనేటటువంటి ఎంతో పవిత్రమైనది కాబట్టి ఇక్కడ దక్షిణ దిశ అంటే ఉత్తరవాయునిగా ప్రవహించేటటువంటి ఇక్కడ క్షేత్రాలు ఉన్నాయి. కానీ దక్షిణంగా ప్రవహించేటటువంటి నది ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత అనేటటువంటి ఉన్నది. పురాతన కాలంలో నుంచి చాలా అభివృద్ధి చెందినటువంటి దేవాలయం దినదిన ప్రవర్తమానం అవుతూ ఇప్పుడు ఈ స్థితికి చేరిందంటే మా సంతాయిపేట గ్రామ ప్రజల యొక్క అందరి యొక్క కృషి వలన. దీనికి సహకరిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు, తర్వాత అలాగనే రాజకీయ నాయకులు, దేవుని పైన అభిమానం ఉండేటటువంటి భక్తి ఉండేటటువంటి గొప్పమైనటువంటి వ్యక్తులు ఆర్థికంగా తర్వాత అన్ని రకాలుగా సహకరించడం వలన ఈ అభివృద్ధి అనేది ఈ విధంగా జరుగుతూ ఈ స్థితికి చేరిందంటే అదంతా భీమేశ్వరుని యొక్క అనుగ్రహమే తప్ప వేరే లేదు. మేమందరం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ ఇదంతా ఆయన భీమేశ్వరుడు చేయిస్తున్నాడు కాబట్టే మేము చేస్తున్నాం. మరి ఇక్కడ మంచి జరిగినాయి కానీ దానికి కొన్ని ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలో గత 2 సంవత్సరాల కాలంలో బాగా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వరదలలో బర్రెలు బాగా ఎక్కువ నీళ్ళలోకి వచ్చి కొట్టుకుపోవడం జరిగినాయి. అప్పుడు భీమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఒక దాదాపు 100-150 ఉన్నటువంటి బర్రెలు ఒక్క బర్రెకు కూడా ఎటువంటి పెద్ద నష్టం జరగకుండా ఒక 2-3 బర్రెలకు మాత్రమే కొంచెం నష్టం జరిగి అన్నిటినీ ఎటువంటి ప్రాణ హాని లేకుండా కాపాడినటువంటి దేవుడు భీమేశ్వరుడు. అన్నీ ఇదే కాకుండా కూడా చాలా సందర్భాలలో కూడా అందరినీ అనుగ్రహించేటటువంటి దేవుడు. మేము ఇక్కడి నుంచి ఏ ప్రయాణం చేసినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా భీమేశ్వరుని అనుగ్రహంతోనే ప్రయాణం చేస్తుంటాం. భీమేశ్వరుని అనుగ్రహం తీసుకొని వెళ్తుంటాం కాబట్టి అందరినీ చల్లగా చూసేటటువంటి దేవుడు ఆ భీమేశ్వరుని అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాకుటి రఘుపతిరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా రెండోసారిగా కూడా ఎన్నికైంది, అదేవిధంగా కొనసాగింది. అయితే ఇప్పుడు మాకు బీసీ రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా మా వైపును సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామస్తులు బ్రహ్మాజీవాడి గ్రామస్తులు సర్పంచ్ భర్త రఘుపతిరావు గారు మరియు ఉప సర్పంచ్ గారు మరియు పాలక మండలి మొత్తం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు
పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మన ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి ఇంద్రమయ్యలు కానీ మరియు రేషన్ కార్డు కానీ సన్నబియ్యం కానీ అన్ని మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మన మదనన్న గారి అభివృద్ధి చూసి మన పార్టీలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు సాయంత్రం మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి లబ్ధిదారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా తాబేలు మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు సిబ్బంది ఇంటింటికి వెళ్లి నేరుగా లేఖలను లబ్ధిదారులకు అందజేశారు. లేఖల్లో ఉచిత విద్యుత్ వల్ల ఆదా అవుతున్న మొత్తాన్ని పిల్లల చదువు, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు దాని గురించి మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కన్జ్యూమర్లకు, ఏజీఎల్ కన్జ్యూమర్లకు మరియు నార్మల్ కన్జ్యూమర్లకు అందరికీ కూడా గ్రీటింగ్స్ పంపించాడు. వాటిని సర్వ్ చేయడము మా ఉద్దేశం, కన్జ్యూమర్లందరికీ సర్వ్ చేయడం. సబ్సిడీ విషయాలు అవి రైతుల వరకు చేరవేయడం గురించి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి ఏఓఈఆర్ఓ టౌన్ కామారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు మరియు విద్యుత్ కస్టమర్లందరికీ, వినియోగదారులందరికీ ఈ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.